ఎలా అనిపించింది బ్రో గేమ్ చేంజర్ మీకు ఎలా అనిపించింది మూవీ అన్న కంటతోటి పెట్టించాడు రామ్ చరణ్ అన్న క్లైమాక్స్ లో అబ్బా ఆ సుకుమార్ చెప్పిన మాట నిజంగా ఆ మాట వర్త అనిపించింది అన్న నిజంగా కళ్ళకి నీళ్ళు కారిపోయినా అంత ఎంత సెంటిమెంట్ ఇయో ఎక్కడ పండించి నిజంగా చాలా డిఫరెంట్ అనిపించిన అన్న చెప్తున్నా డైరెక్టర్ శంకర్ నీకు దండం పెట్టాలి నిజంగా ఇంత మంచి స్టోరీ ఇంత గొప్పగా తీసావన్న ఫీలింగ్ కలిగింది ప్రతి సెకండ్ కూడా వాటి పర్ఫార్మెన్స్ వాటి డీలింగ్ అని అనిపించింది అన్న ఆ యొక్క నాన్న హైరాణ సాంగ్ కానీ ఆ రామచ్చ సాంగ్ కానీ గూస్ బంప్స్ పోయినా కదా నాకైతే పీక్స్ అనిపించింది కానీ మేము చెప్తున్న సినిమాకు మెయిన్ ప్రెసెంట్ అన్న మన ఎస్జే సూర్య అన్న చించి పడేసే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ కానీ అట్ ద సేమ్ టైం మన రామ్ చరణ్ గెటప్స్ కానీ వామ కూత వద్ద మధ్య ఫైట్స్ ఉంటుంది భయ్యా కూత నిజంగా ఎలా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఫైట్ చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ మాత్రం కూత ప్రతి ఒక్కరు బాగా అయితే ఈజీ చెప్తున్నా చాలా జెన్యున్ చెప్తున్నా క్లైమాక్స్ సీన్ మాత్రం ఎయిట్ చేసిన భయ ప్రతి ఒక్కరు కూడా సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఇంకా 2-3 టైమ్స్ చూడాలన్న ఫీలింగ్ కలుగుతామట అది తీసుకోవాలి పెట్టారు కదా అవును చెప్తున్నా 150 రూపీస్ పెడితే అన్న నువ్వు బయట దేశానికి పోతావో తెలియదు కానీ 150 రూపాయలు నువ్వు పెడితే మాత్రం కొత్త ప్రపంచం తీసుకెళ్ళాడు ఆ తీసుకున్న విధానం రామచ్చ సాంగ్ ఉంటుంది అసలు ఎక్కడ ఉన్నాం మనము ఎక్కడ ఏ ప్రపంచంలో అర్థం కాక నిజంగా ఒక కొత్త జోనర్ అన్న ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్ళాడు అసలు నేనైతే చెప్పలేను భయ అంత బాగుంది హీరోయిన్ గెటప్ అంజలి మ్యామ్ అన్న వేరే లెవెల్ ఒక సీన్ ఉంటుంది భయ అన్న మదర్ క్యారెక్టర్ ఉంది హీరోయిన్ క్యారెక్టర్ ఉంది సినిమాలో చాలా మంచిది ఒక పాయింట్ అని చెప్పకూడదు స్పాయిలర్ ఒక పాయింట్లో ఒక హీరో అనిపోతాడు అది నాకు చాలా బాధ కలిగింది అన్న ఆ కంటతడి ఏడుపు వచ్చింది నిజంగా రంగస్థలంలో మన ఏదో సీన్ ఉంటుందో ఉంటుంది ఓరయ్య సాంగ్ ఉంటుందో అలాంటి ఒక సాంగ్ బీజం వేసాడు భయ్యా తమను కూత నిజంగా ఏడ్ చేసినా నేను లిటరల్గా నా కళ్ళకి నీరు మా పక్కోడు టార్చర్ టైజ్ చూశాడు అది ఎందుకు వేస్తున్నా అంటే అంత కనెక్ట్ అయిపోయినా నిజం చెప్తున్నా చాలా జనం చెప్తున్నా దేవర కానీ కల్కి కానీ సలార్ కానీ మొన్న పుష్ప కానీ వీటన్నిటిని కూడా అరే ఇంత గొప్ప సినిమా తీసాడా ఎంత లేట్ వచ్చినా కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడని ఫీలింగ్ ప్రతి ఒక్కరికి జనం చెప్తున్నా నేను అమ్ముడు వదిలేను డబ్బులు లేరు చాలా జనం చెప్తా 100% సినిమా మాత్రం చాలా బాగుంది చెప్తున్నా లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం మిస్ అవుతా మాత్రం మీ జీవితం వేస్ట్ అని చెప్పొచ్చు అన్న క్లైమాక్స్ సీన్ మాత్రం వర్త నేషనల్ అవార్డు కాదు ఆస్కర్ అవార్డు ఇచ్చిన తప్పలేని ఫీలింగ్ అంత క్రియేటివ్గా అంత డిఫరెంట్గా అసలు ఈ సస్పెన్స్ ఎట్లా దాచిపెట్టారు అన్న ఫీలింగ్ అనేది అసలు ఈ సస్పెన్స్ ఏ సినిమా లేదు చాలా క్రేజీ అనిపించింది 4 గెటప్లు భయ్యా మెసేజ్ అంటున్నారు పొలిటికల్ డ్రామాలో ఇంత పొలిటికల్ లీడర్ అంటే మంచిగా ఉంటే ఎలా ఉంటుందో చూపించారంటున్నారు నిజ చెప్తున్నా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ జరుగుతుందో అట్లాంటి ఒక నిక్కాస్ అయిన నిజాయితీ గల ఒక మంచి నాయకుడు ఉంటే ఎలా ఉంటుంది అన్నది నిజంగా ఇప్పుడు లీడర్స్ అంటే ఇట్లా ఉండాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మీరు నిజంగా ఈ సినిమా చూసి రాజకీయం చేయండి అన్న ఫీలింగ్ కలిగింది అంత గొప్పగా అంత ఇన్నోసెంట్గా ప్రజలకు చూసామనుకో సినిమా మొన్న ఒక సినిమా వచ్చి స్మగ్లింగ్ చేస్తాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకుని ఉచ్చవస్తుంటే అది నిజం చదువుకున్న వాడికి స్మగ్లర్ డిఫరెన్స్ ఏమన్నా ఫీలింగ్ వచ్చింది ఈ సినిమాలో చదువుకున్న గొప్పతనం ప్రపంచం అన్నిటికన్నా గొప్ప చదువు అన్నట్టుగా చూపించారు చాలా హ్యాపీ ఫీల్ అన్న చాలా టోటల్ ఆపోజిట్ ఉంది మూవీ అన్న పుష్ప నుంచి మాట్లాడుకోవాలి కానీ సినిమా చాలా చెప్తా చదువులా ఉంటుంది విద్య నీకు కూడా ఉత్తమ రూపం అట్లా అన్నట్టుగా విద్యకున్న గొప్పతనం కానీ ప్రజల యొక్క కష్టాలు కానీ చూపించే విధానంలో శంకర్ సక్సెడ్ అన్న ఆ బాధ్యత 2 తర్వాత అందరూ మీరు దుకాణం బంద్ చేసుకోను ఈ సినిమాలో దూరం అయిపోయినా కానీ నిజంగా అదే శంకర్ తనకు మార్క్ చూపించాడు ఎస్జే సూర్య నీకు వేరే ఏం కనిపోయినా ఎస్జే సూర్య రామ్ చరణ్ వాళ్ళ ఇద్దరి మీద ఫైట్ ఉంటుంది కూత నిజంగా చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ నాకైతే క్లైమాక్స్ సీన్ అయితే నేను చాలా బాధపడ్డా ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటున్నారా బ్రో మా సిట్ అన్న 100% మా సూపర్ డూపర్ ఈజీగా కళ్ళు మూసి చెప్తాను జన్ చెప్తా 2000 కోట్లు కొడతాను ఈజీ కళ్ళు చెప్తాను 100% 2000 కోట్లు కొట్టే దమ్ము సినిమాలో ఉంది మరి ఇంకోసారి వచ్చారా బ్రో హౌస్ఫుల్ నేను చెప్తాను నిజంగా ఇప్పుడు టికెట్ చూసి బంద్ అయిపోయింది మొత్తం చూసేసా సెకండ్ షోకి వెళ్ళామని చూస్తున్నా చూద్దాం ఇప్పుడైతే చూద్దామన్నా ఇప్పుడైతే హౌస్ఫుల్ జరిగింది అసలు థియేటర్లో మొత్తం కూత అయితే